వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు ఆలుగడ్డ కాంబినేషన్తో మటన్ కర్రీ చేసుకుందాం. ఆలుగడ్డ మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ముందు 1/2 కేజీ మటన్ శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకుందాం. 4 స్పూన్ల నూనె వేడయ్యాక మసాలా దినుసులు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. తరువాత కడిగి పెట్టుకున్న మటన్ వేసి కలపాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, 2 స్పూన్ల కారం, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. కారం, ఉప్పు మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టి 4-5 నిమిషాలు సిమ్ములో ఉడకనివ్వాలి. కూరలో నీరు ఊరి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, కరివేపాకు వేసి కలిపాక పెద్ద గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. పదిహేను నిమిషాలు ఉడికాక ఆలుగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలపాలి. మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఆలుగడ్డలు త్వరగానే ఉడుకుతాయి. ఇప్పుడు గసాల పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకుందాం. పచ్చి కొబ్బరి సమయానికి మన ఇంట్లో లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఈ గసాల పచ్చి కొబ్బరి పేస్ట్ కూరలో వేస్తే కూర గ్రేవీగా ఉంటుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కూరలో కొబ్బరి, గసాల పేస్టు, మెంతాకు, కొత్తిమీర వేసి కూరంతా బాగా కలుపుదాం. కూర చాలా వరకు ఉడికిందండి. ఆలుగడ్డలు కూడా బాగా ఉడికాయి. సిమ్ములో 5 నిమిషాలు ఉడకనిద్దాం. తరువాత మటన్ మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా రుచిగా ఆలుగడ్డ మటన్ కర్రీ రెడీ అయిందండి. ఈ కూర వేడివేడి అన్నంతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.